హాయ్ అండి. వెల్కమ్ టు బొబ్బిలి అనితాస్ టెర్రస్ గార్డెన్. నేను అనిత. ఈరోజు మన మిద్దె తోటలో మళ్ళీ హార్వెస్ట్ ఉందండి. ఈరోజు మొత్తం తెంపేసుకుందాం. చాలా ఉన్నాయండి ఈరోజు కూడా హార్వెస్ట్. అవి ఏమేమి ఉన్నాయో చూసి ఈరోజు తెంపేసుకుందాం పదండి. ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. మళ్ళీ బెండకాయలు అయితే చాలా బాగా వచ్చినాయి మన గార్డెన్లో. చూడండి, ఇది మూడోసారి హార్వెస్ట్. చూడండి ఎంత బాగా వస్తున్నాయో బెండకాయలు. మొక్కలు అయితే హెల్తీగా వస్తున్నాయండి. అంటే నేను వేసుకున్న మొక్కలన్నీ అయితే ఇంత పెద్దగా అయితే ఏం కాలేవండి. కొన్ని చనిపోయినాయి ఎండకు. ఇక ఉన్న కాడికైతే ఒక 2, 3 మొక్కలు బతికినాయి కదా. ఇగో ఒక 4, 10, 12 మొక్కలు ఏవో మనం నాటుకుంటే ఒక 5, 6 మొక్కలైతే గ్రోత్ వచ్చిందనమాట. మిగతాయి అయితే చనిపోయినాయి. అందుకే కొన్ని విత్తనాలు నేను ఎక్కువ వేసుకున్నా. అన్నీ సక్సెస్ కావు కదా, కొన్ని చనిపోతాయి మొక్కలనేసి నేను టబ్‌లో విత్తనాలు కొన్ని ఎక్కువ నాటుకున్నా అనమాట. నాటుకుంటే హెల్తీగా లేనివి చనిపోయినాయి అన్నీ తీసేసి హెల్తీగా ఉన్నాయి, ఇట్లా మనం పంట తీసుకోవచ్చని ఎక్కువ వేసుకున్నాం. మనము మొక్కలు కొన్ని ఎక్కువ నాటుకుంటే 10 ఉన్నాయి అనుకోండి, 10 నాటుకున్నాం అనుకోండి, అందులో 5 పోయినా 5 సక్సెస్ అవుతాయి అనమాట. వచ్చిన కాడికైతే మంచిగా వస్తున్నాయండి బెండకాయలు. అయితే మాకైతే ఇంటి పూర్తిగా అయితే సరిపోతున్నాయి. ఈ 5 టబ్బుల్లో నాటుకున్నా కదా నేను సీడ్స్, మాకైతే సరిపోతున్నాయి ఇప్పుడు. ఇవి ఉండట్లేదండి, ఒక 2 రోజులకే ముదిరిపోతున్నాయి. ఇవి రోజు తప్పించి రోజైతే కంపల్సరీ కట్ చేసుకోవాలి బెండకాయలు. హార్వెస్ట్ వరకు ఉంచితే మొత్తం ముదిరిపోతాయి. అందు గురించి మనం హార్వెస్ట్ చేసుకునేసరికి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం లేతగా కర్రీ చేసుకోవచ్చు. లేతగా ఉన్నాయి, టేస్ట్ బాగుంటుంది. ముదిరిపోయినవి అయితే కట్ చేసి కూడా వేస్ట్, మనం పండించి కూడా వేస్ట్ అనమాట. మనం తినడానికే కదండి మనం ఇట్లా పంట పండించుకుంటున్నది. ఇక చూడండి, ఈడ కూడా ఒక మొక్క చనిపోయింది చూడండి. ఇట్లా చనిపోతున్నాయి అనమాట మధ్య మధ్యలో. చూస్తారు కదా, 2 పోయినాయి. ఇగో ఈడ కూడా ఒకటి పోయింది చూడండి. వాటర్ ఎక్కువైనాయో వీటికి ఏమైందో తెలియదు. ఇగో ఇన్ని మొక్కలు వేస్ట్ అవుతున్నాయి. కొన్ని ఏమో మంచిగా ఉంటున్నాయి, కొన్ని చనిపోతున్నాయి. ఈసారి అయితే బెండకాయలు తక్కువ వచ్చినాయి చూడండి. మొన్న హార్వెస్ట్ చేసుకున్నా నేను మధ్యలో. ఈడొకటి ఉంది. ఇక ఉన్న కాడికైనా కట్ చేసుకోవాలి కదండి. ఇవి ముదిరిపోతే అవి ఇవి కూడా తినడానికి రావు. అందు గురించి ఉన్న కాడికైతే కట్ చేసుకున్నా. ఇక్కడ మనం ఈ మొక్కకి ఇట్లా పెద్దగా అయినుండే కదా, ఇక్కడ చూడండి. ఇగో ఇక్కడ ఈ చెట్టుకి ఎట్లా అయితే పెద్దగా ఇది ఎట్లుందో అట్లా ఇక్కడ కూడా ఉండే కదండి. ఇది కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత ఇగో చూడండి, బ్రాంచెస్ ఇంకా కొంచెం మంచిగా అయినాయి. ఇట్లా కట్ చేసుకుంటే పక్కకించి ఇట్లా పిలకలు వస్తాయి. ఇది బాగుంది చూడండి, స్ట్రాంగ్ ఉంది మొక్క. చూడండి, ఈడ కూడా 2 ఉన్నాయండి, కట్ చేద్దాం. దీనికి పూత ఉంది కదండి, ఉండని కొన్ని రోజులు. పూత అయిపోయినాక ఈ కొమ్మ కూడా కట్ చేద్దాం. ఇక్కడ వస్తుంది పూత కాత. ఇక్కడ చూడండి, ఇందులో ఒకటి కింద ఉంది. ఇక్కడ కూడా బ్రాంచెస్ మంచిగానే వస్తున్నాయి. కట్ చేయకుండా కూడా, కొమ్మలు కట్ చేయకుండా కిందికెళ్ళి బ్రాంచెస్ అయితే బాగానే వస్తున్నాయి. చూద్దాం. మొక్క అయితే బాగుందండి. 1/2 kg అన్నీ అయితే వచ్చినాయండి బెండకాయలు. ఇప్పుడు మనం వంకాయలు తెంపుకుందాం రండి. ఈ మొక్కకు ఉన్నాయండి, కట్ చేద్దాం. ఈ మొక్కకు గ్రీన్ కలర్ వంకాయలు ఉన్నాయండి, కట్ చేద్దాం.
ఇలా గ్రీన్ కలర్ది ఒకటి ఉంది మొక్క, మెరూన్ కలర్ది ఒకటి ఉంది. 2 మొక్కలు నాటుకున్నట్టున్నాయి ఇందులో నేను. ఇక్కడ మెరూన్ కలర్ అదే పర్పుల్ కలర్ ఇక్కడ ఒకటి ఉంది. ఇలా ఇవైతే చిన్న చిన్నగా ఉన్నాయండి. ఇదైతే ముదిరిపోయింది, చిన్నగా ఉన్నా సరే కట్ చేద్దాం. మళ్ళీ కొత్తగా వస్తాం. ఇది లేతగా ఉంది చూడండి. ఇక్కడ ఉన్నాయండి 2. వర్షాలు పడితేనే మంచిగా వస్తాయి చూడండి పంటలు. అంతవరకు ఇక మనకి గింతే వస్తాయి. అంటే మనకి ఇంటి పూర్తికి సరిపోతాయి కానీ ఇంకా వేరే వాళ్ళకు కొంచెం కూరగాయలు తెంపిస్తామంటే ఉండవన్నమాట. ఇన్ని రోజులైతే నేను మా ఇంట్లో గాంగా వేరే అంటే అడిగిన వాళ్ళకు తెలిసిన వాళ్ళకు ఇచ్చేదాన్ని కూరగాయలు. ఇప్పుడు మా ఇంటి పూర్తికే సరిపోతున్నాయి. వేరే వాళ్ళకి ఇవ్వడానికైతే రావట్లేదు అనమాట. చూస్తున్నారు కదా కొన్ని కొన్ని వస్తున్నాయి. ఇక్కడ మందారం ఫ్లవర్స్ చూడండి ఎంత మంచిగా అయినాయో, సూపర్ వస్తున్నాయి. ఇవి పొద్దున్నే అయినాయి, కొంచెం ఇప్పుడు వాడిపోయినట్టు అయినాయి. చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ మొగ్గలు చూడండి, ఇక్కడ 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 కూడా భలే బాగా వచ్చింది మందారం ఫ్లవర్స్ అయితే. ఇవి పొద్దున్న చూస్తే మంచిగా ఫ్రెష్గా ఉండేనండి. ఇప్పుడు కొంచెం వాడిపోయినట్టు అయినాయి. అయినా సరే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి మందారం ఫ్లవర్స్. ఇవైతే ఫస్ట్ ఇట్లా పెద్దగా ఇట్లా అరిచే అంత మందంగా అరిచే అంత పెడల్పు ఉంటుండే, ఇప్పుడు సైజ్ చిన్నగా అయిపోయిందండి, బలం తగ్గిపోయినట్టుంది. అయినా సరే కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ 2 బ్లాక్ వంకాయలు ఉన్నాయండి, కట్ చేద్దాం. ఆకులు అయితే మొత్తం పేలిపోయినట్టు అయినాయి, కాయ అయితే మంచిగా అయినాయండి. ఈ చెట్టుకు ఒక్కటి అయిందండి గ్రీన్ కలరు. నీళ్ళు అయితే టైంకు బాగానే పోస్తున్నాము, ఎందుకో మొక్కలకు కాయలు ఎక్కువ వస్తలేదు. ఇక్కడ చూడండి చామంతి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయో, గ్రీన్ గా సూపర్ వస్తుందండి. ఈ మొక్క అయితే సూపర్ వస్తుంది. మనకు ఎండాకాలంలో కూడా మనకు చామంతి ఫ్లవర్స్ ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి. ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. ఇక చూడండి ఇక్కడ ఆకులు వెనకాల చాలా ఉన్నాయి. ఇంకా మొన్న పశువుల ఎరువు తెచ్చుకున్నానండి. మళ్ళీ నేను ఒక 5-6 సంచులు అయితే తెచ్చుకొని మొక్కలకు వేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను దొండ మొక్కకు వేసుకున్నానండి. చూడండి ఈ కుండీలో కొంచెం కొంచెము ఒక గుప్పెడంతా మొక్కకు వేసుకున్నాను. ఎండాకాలం కదా కొంచెం కొంచెం వేసుకుందామని తక్కువనే వేసుకున్నానండి. అయినా సరే ఎంత గ్రీన్గా వస్తుందో చూడండి దొండ మొక్క. ఇలా మనము ఎండాకాలంలో దొరికినప్పుడు అంటే పశువుల ఎరువు బాగా దొరుకుతుంది, ఇప్పుడు తెచ్చి స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకొని మొక్కలను కొంచెం కొంచెం ఇస్తే మొక్కలు అయితే హెల్తీ ఉంటాయి అన్నమాట. అంటే మళ్ళీ మా పాలు పోసే వాళ్ళ దగ్గర పోయి తీసుకొచ్చుకున్నా, అయితే మొక్కలకు అన్నిటికీ వేసుకున్నానండి. చూడండి దొండకాయలు అయితే గిన్నె వచ్చినాయి, 1 kg వరకు వచ్చినాయండి. ఇప్పుడు కొన్ని ఆకుకూరలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. పెరుగు తోట కూర అయితే చాలా బాగా వచ్చింది, హార్వెస్ట్ చేసుకుందామండి. ఇది సీడ్స్తో వచ్చిన పంట, అదంతలో అదే వచ్చిన పంట అయితే కాదండి. ఎంత బుష్గా వచ్చిందో చూడండి, చాలా బాగా వచ్చింది, గ్రీన్గా ఉంది. ఇప్పుడు మనం మొత్తం హార్వెస్ట్ చేసుకుందామండి. సూపర్ ఉందండి గ్రీన్గా. నిజంగా ఆకుకూరలు అయితే ఎండాకాలంలో భలే బాగా వస్తాయి, మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇది మొత్తం కట్ చేద్దాం. పూత రాలేదు చూడండి, మంచిగా ఉంది, విత్తనాలు మంచిగా ఉన్నట్టున్నాయి, మంచిగా వచ్చినాయి.
ఈసారైతే విపరీతం ఎండలైతే ఎక్కువనే ఉన్నాయండి. నిజంగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అయితే ఎండలెక్కువున్నాయి. మనమే తట్టుకుంటలేము. ఈ మొక్కలు ఏం తట్టుకుంటాయండి ఎండకు. ఆడికి మనకింత పంటొస్తుంది చూడండి బయట కొనకుండా. మనము పంట ఇప్పుడు అప్పుడంటే 1 కేజీ వచ్చినాయనుకోండి. ఒక మొక్కకి 2, 3 మొక్కలకు కలిపి. ఇప్పుడు ½ కేజీ వస్తున్నాయి. అంతే తేడా గాని రాకుండా అయితే ఏమి ఉండట్లేదు. కొంచెం మొక్కలు డల్‌గుంటున్నాయి. హెల్తీగా ఉండట్లేదు ఎండకు అంతే. ఎటు తిరిగి మనకు మన ఇంటి పూర్తికైతే సరిపోతున్నాయి గదా! అంతకే సంతోషం మనకు. ఎందుకంటే మనం ఇట్లా కట్ చేసుకొని ఎంబడే మనం కర్రీ చేసుకొని తింటే టేస్ట్ చాలా బావుంటుంది గదండీ. మనకిది అలవాటు అయిపోయింది. బయటికెళ్ళి తెచ్చుకొని తినే అలవాటు పోయింది మనకి. టేస్ట్ గూడా ఈ వీటిదంత టేస్ట్ అయితే ఉండదు. అందుకనే మనము ఎండాకాలంలో ఏవేవొస్తాయో అవి నాటుకున్నాం గదా! ఎక్కువ రాకున్నా తక్కువొచ్చినా గాన మనకైతే ఇంటి పూర్తికైతే సరిపోతున్నాయి. మేమైతే పచ్చిమిరపకాయలు తప్ప ఏం కొనట్లేదండి బయటికెళ్ళైతే. టమాటాలు ఇప్పటి వరకు ఉండే చూడండి. మొన్న హార్వెస్ట్ వరకైతే మొన్న తెంపుకున్నయి గూడా ఉన్నాయి ఇంకా. చాలా ఒస్తాయి గదా! మన ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా రోజులొస్తాయి. అవే సరిపోతాయి. ఇప్పుడు మళ్ళా నిన్న నారు నాటుకున్నానండి. అవి గూడా మీకిప్పుడు చూపిస్తా. ఒక పంట అయిపోతుంటే ఒక పంట అయితే నేను నాటుకుంటుంటాను. ఎక్కువ రాకపోయినా కొన్నన్నా మన గార్డెన్‌లో మనకు ఇంటికి సరిపోని పంటయితే మనకొస్తుందనమాట. చూడండి ఇది మొత్తం మనం కట్ చేసుకున్నాం గదా! మళ్ళీ మంచిగా ఒక వారం కల్లా మంచిగా చిగుర్లొస్తాయి. వారం గూడా పట్టదు. 5, 6 రోజుల కల్లా మంచిగొస్తది చూడండి. గ్రీన్ తోటకూర అయిపోయింది గదండీ! అక్కడ రెడ్ తోటకూర ఉందండి. అది గూడా తెంపేసుకుందాం. చాలా బావుంది. ఇట్లనే ఫ్రెష్‌గుంది. కట్ చేసుకుందాం పదండి. ఇక్కడ చూస్తుర్రు గదండీ! ఎంత బాగుందో మెరూన్ కలర్ తోటకూర. ఇట్లా హెల్తీగుంటే ఈ కలర్ వస్తదండి. డార్క్ మెరూన్ కలర్ వస్తది. కొంచెం హెల్తీగా లేకపోతే రెడ్‌గొస్తదనమాట. దీన్ని బట్టి మనకు హెల్తీగుందా, అన్‌హెల్తీగుందా అర్థమైపోతుంది మనకు. చూస్తుర్రు గదా! ఎంత హెల్తీగుందో తోటకూర. ఇది గూడా కట్ చేద్దాం. ఇది గూడా మూడోసారి హార్వెస్ట్ అనమాట. చూడండి ఇక్కడ ఇంకా కొన్ని మొలుస్తూనే ఉన్నాయండి. మనం ఇవి హార్వెస్ట్ చేసుకున్నప్పుడు చూస్తుర్రు గదా! చిన్న చిన్న ముక్కలు ఎంత మంచిగొస్తున్నాయో. మనము విత్తనాలేసుకున్నప్పుడు ఒకటేసారి ఏసుకుంటాం గదా! కొన్ని కొన్ని అడుగుకున్నయి ఇప్పుడు మొలుస్తున్నాయన్నమాట. ఇవేమో చిగుర్లొస్తున్నాయి. అవేమో మొలకెత్తుతున్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా కలర్‌ఫుల్‌గా హెల్తీగొస్తుంది చూడండి తోటకూర. ఇట్లా కట్ చేసుకుంటేనే బాగా లేకపోతే పూత వచ్చేస్తదన్నమాట. ఎప్పటికప్పుడు ఇట్లా కట్ జేసుకోవాలి. చూడండి వచ్చిన కాడికైతే మంచిగా ఫ్రెష్‌గొచ్చింది తోటకూర. సూపరొచ్చింది చూడండి. ఇక్కడ పాయలకూర ఉందండి. ఎంత బాగొచ్చిందో చూడండి. మనం ఆ రోజు ఒత్తుగా అయింది ఇట్లా బుష్‌గా అయిందని చెప్పేసి కొన్ని పీకేసిన గదండీ! అయితే కొంచెం పలసగా అయినంక మంచిగొచ్చింది చూడండి. హెల్తీగొచ్చింది పాయలకూర. ఇట్లా మనము దగ్గర దగ్గర ఉంటే మధ్య మధ్యలో ఇట్లా పీకేసుకోవాలన్నమాట. పీకేసుకుంటే ఇట్లా మంచిగొచ్చింది చూడండి. ఇప్పుడు ఇది కట్ జేసుకోవచ్చు. పీకేయకుండా ఇది కట్ జేద్దాం. ఎంత బాగొచ్చిందో చూస్తుర్రు గదా! పాయలకూర. సూపరొస్తుంది చూడండి. ఇగో ఇక్కడ గూడా అక్కడ వరకుంది పాయలకూర. ఇది మొత్తం కట్ జేసుకుందాం మనం.
చూస్తారు కదండి, ఇది ఎంత లేతగా ఉందో. ఇది మొత్తం కట్ చేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తాయండి. కొంచెం ఆడాడ కలుపు మొక్కలు కూడా వచ్చినాయి, తర్వాత తీసేసుకుంటా నేను. ఇదే ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా లేట్ అవుతుంది కట్ చేసుకోనికి. ఈ పాయల కూర ఎండాకాలం వరకే వస్తుందండి, వర్షాకాలంలో ఉండదు ఇక. అందుకే ఉన్న కాడికి నేను ఇట్లనే కాపాడుకుంటున్నా. గడ్డిని చూడండి, ఈ గడ్డి కూడా మనం కట్ చేసుకుంటుంటే వస్తుంది. ఈ తర్వాత తీసేసుకుంటానండి నేను టైం ఉన్నప్పుడు. చూడండి, ఇంత పాయల కూర వచ్చింది. ఈ టబ్బు మొత్తం హార్వెస్ట్ చేసుకున్నాక ఇంత వచ్చిందండి. మళ్ళీ ఈ టబ్లో కూడా ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇట్లా ఒకటి ఉంటే మంచిగా కట్ చేసుకోవడానికి వస్తుంది చూడండి, మంచిగా ఫ్రీగా ఉంటుంది, కట్ చేసుకోనికి వస్తుంది. అట్లా బుష్ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఈసారి మన గార్డెన్లో పాయల కూర అయితే భలే మొలిచిందండి. ఇదైతే నేను వేసుకున్నది కాదు చూడండి, అదే వచ్చింది. గా కుండీలో మాత్రం నేను వేసుకున్న పంట. అయితే ఒక మొక్క ఉంటే ఇక దీన్ని తీసేయకుండా అట్లనే పెట్టినా, ఇక ఖాళీగా ఉంది కదా, ఇప్పుడు ఏ విత్తనాలు వేసినా మొలవ వెండకని ఉంది కదా అని అట్లే వదిలేసిన. ఇక వర్షాకాలంలో మనం రకరకాల సీడ్స్ నాటుకుందాము. ఇప్పటివరకు అంతవరకు అయితే ఈ ఆకుకూరలతోటి సరిపెట్టుకోవాలి. ఇక ఇక్కడ పుంటికూర గోంగూర అయింది కానీ అంత హెల్దీ లేదండి. ఇగో ఇక్కడ చూడండి, ఈ గులాబీ మొక్క ఇట్లా కట్ చేసుకోవాలండి. ఎప్పుడెప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలనుకుంటున్నా, నేను మర్చిపోతున్నా. ఇగో ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ మంచిగా వస్తాయి అనమాట. ప్రూనింగ్ అంటే ఇట్లా చేసుకోవాలి. చేసుకుంటే ఈ చెట్టు మొత్తం ప్రూనింగ్ చేసుకోవాలండి. నేను టైం ఉన్నప్పుడు చేసుకుంటా. ఇట్లా ప్రూనింగ్ చేసుకుంటేనే మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చి ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి అనమాట. ఈడ కొంచెం ఉంది, ఇది కూడా తెంపేసుకుందాం. పాయల కూర ఇది కూడా ర్యాండమ్ కాదంతలా అదే వచ్చింది, నేనేం వేసుకోలేదు కుండీలో. ఇది 2 రకాలు ఉంది చూడండి, సన్నవాయల కూర ఉంది, గంగవాయల కూర ఉంది. ఈ రెండు కట్ చేసుకుందాం. రెండు మంచి హెల్త్కి, ఎండాకాలంలో చల్లగా ఒంటికి చలవ చేస్తుంది అనమాట. చూడండి, పాయల కూర బుట్టి నిండిపోయింది. చూస్తారు కదండి, పాయల కూర కూడా మంచిగా బుట్టి నిండి వచ్చేసింది మనకి. రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర, మళ్ళీ పాయల కూర సూపర్ వచ్చింది చూడండి. ఇప్పుడు పుదీనా అయితే మన గార్డెన్లో అయితే సూపర్ వస్తుందండి. ఇట్లా మొన్న మొత్తము మట్టగా కట్ చేసుకున్నాక మనం ఎంత కట్ చేసుకున్నామో అంత బుష్గా సూపర్ వచ్చింది. ఇప్పుడు అది కూడా కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం పదండి. చూస్తారు కదండి, ఇక పుదీనా లాస్ట్ వీడియోలో చూస్తే ఈ కుండీలో అయితే అసలు పుదీనా మొత్తం కట్ చేసుకుంటే ఎంత కట్ చేసుకున్నానో అంత పైకి వచ్చేసింది చూడండి. హెల్దీగా సూపర్ వస్తుంది. ఈ పుదీనా ఎంత కట్ చేసుకుంటే అంత మంచిగా వస్తుంది అనమాట. ఇగో ఇక్కడ కూడా ఉంది చూడండి పుదీనా. ఇగో ఇక్కడ కూడా చాలా వచ్చింది. ఇగో చూడండి, కిందికి వచ్చేస్తుంది. ఇది నేను ఎట్లా వేయాలో అర్థమైతలే. కిందికి భూమికి వచ్చి ఇట్లా టచ్ అయిపోతున్నాయి చూడండి. ఇగో ఇంతగానం పుదీనా వస్తుంది. ఇది ఇంకా హైట్ మీద పెట్టుకుందాం అంటేనేమో ఈ టబ్బు లేపితే ఇరిగిపోతుంది అనమాట. అందుకే ఈ బకెట్ మీద ఇట్లా బ్యాలెన్స్ చేస్తున్నా. ఇంకా కొంచెం అయినాక ఇవి కట్ చేసుకుంటా. ఇంకా కొంచెం పుదీనా అయినాక ఇవి కట్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా చిగుర్లు వస్తాయేమో చూద్దాం. ఇంకా జడలుగా వచ్చేసింది చూడండి. ఇక్కడైతే కొంచెం కట్ చేసుకుందామండి, ఎక్కువ కాదు, కొంచెం ఇంటి పూర్తికి సరిపోయేటంతా కట్ చేసుకుంటా. ఇంత మన గార్డెన్లో ఇంత పుదీనా ఉన్నా సరే ఇంట్లో వంట చేసేటప్పుడు టైంకు దొరకకుంటే పైకి రావాలంటే కూడా ఎండకు భయం వేస్తుందండి. ఒక్కొక్కసారి పుదీనా లేకుండానే కర్రీ చేసుకుంటున్నా.
అంత భయమేస్తుంది ఎండకు పైకి రావాలంటే. అందుకే ఇప్పుడు మనం కట్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్‌లో. ఎప్పుడైనా ఎప్పుడైనా అవసరం పడితే టక్కున తీసి మనం కర్రీలో ఏసుకోవచ్చు. అందుకే ఇప్పుడు కట్ చేసుకుంటున్నా. 2, 3 హార్వెస్ట్‌ల నుండి నేను ఈ పుదీనా కట్ చేసుకోలేదు. చాలా ఇబ్బందయింది నాకు. ఇక్కడ ఎర్రగా అయిపోతుంది, ఇది కట్ చేద్దాం. ఇక్కడ పొన్నగంటి వచ్చిందండి. పున్నగంటి వచ్చిందంటే ఇక మొత్తం ఇది ఎట్లా వచ్చిందో తెలవదు చూడండి. మొత్తం పాక్కుంటదనమాట. ఇగ ఈడ కూడా ఉంది. వేళ్ళతో సహా వీకేయాలి ఇది. ఎక్కడుందో ఏమో తర్వాత వీకేస్తా కానీ. చూడండి మన ఇంటి పంట ఎంత మంచిగా వచ్చిందో, సూపర్గా వచ్చింది చూడండి. ఇంకా మస్తు ఉంది చూడండి, ఎంత ఘనం ఉందో. ఏది దింపాలో అర్థమైతలేదు ఆడికైనా కూడా. ఆకుకూరలు ఇట్లాంటి ఆకుకూరలు అయితే ఎండాకాలంలో అయితే సూపర్ వస్తున్నాయండి. ఇక చాలు ఇప్పుడైతే. మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ ఎప్పుడైనా కట్ చేసుకుందాము. ఓకేనా అండి? ఎండిపోతుంది, ఉట్టిగా అనవసరంగా ఎండిపోతుంది ఇంట్లో పెడితే. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ 2, 3 రోజులైనాక మళ్ళీ హార్వెస్ట్ వస్తుంది కదా. ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయండి, మళ్ళీ హార్వెస్ట్ కల్లా ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా బీరకాయలు అవుతున్నాయి. అవన్నీ కట్ చేసుకునేటప్పుడు ఈ పుదీనా కూడా కట్ చేసుకుంటా. ఇప్పుడైతే ఇది సరిపోతుందండి. ఇక్కడ చూడండి క్యాబేజ్ నాటుకున్నా. అయితే నాటుకున్నాక మనం ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను క్యాబేజీ విత్తనాలు వేసుకున్నాక ఇవి 2 నారేసుకోవడానికి వచ్చింది. ఈ టబ్బులో ఈడొకటి నాటుకున్నా. ఎండాకాలంలో అంటే ఇంతకుముందు 2 నాటుకుంటే అవి చనిపోయినాయండి. ఎందుకు చనిపోయినాయంటే నేను సాయంత్రం నాటుకున్న, తెల్లారి మళ్ళా సాయంత్రం వచ్చేసరికి అవి చనిపోయినాయి. ఎందుకంటే ఎండ తగిలింది. అయితే ఇవి ఏం చేసిన అంటే, ఇవి నాటుకున్న తర్వాత ఇగో ఇట్లుంటే హోల్స్ ఉన్నది తెచ్చి ఇట్లా మూసిపెట్టినాను అనమాట. సాయంత్రం కాదు, నాటుకున్న తర్వాత పొద్దునొచ్చి ఇట్లా మూసిపెడితే ఇక ఎండ తగలలేదనమాట. మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ తీసేసిన అనమాట. ఇట్లా పొద్దున్ననేమో మూస్తున్నా, సాయంత్రం తెరిచి పెడితే ఇప్పుడు చూడండి ఇంత చనిపోలేదు, ఫ్రెష్గా వచ్చినాయి, ఇవి బతికినాయి అనమాట. అట్లా మనం ఎండాకాలంలో మనము ఇట్లా నాటుకుంటే ఇట్లా మూసిపెట్టి సాయంత్రం పూట తెరిచి పెట్టాలి, మధ్యాహ్నం మూసిపెట్టాలన్నమాట. ఇగో ఇవి ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి నాటుకుందాము. అయితే ఇక్కడ నేను నాటు రకము ఏమంటారు టమాటా వచ్చినుండేనండి. మొత్తం తీసి నాటుకున్న, అవి కూడా చూపిస్తారండి. అయితే ఇప్పుడు క్యాబేజీ నారైతే నాటుకున్నా గదా! ఇటు అందులోనే ఆ కుండీలో పక్కకు నేను టమాటా విత్తనాలేసుకుంటే, టమాటా విత్తనాలు మంచిగా నారొచ్చిందండి. ఈ సైజొచ్చిన తర్వాత చూడండి, నాటుకొని నేను నైట్ నాటుకున్నా. మళ్ళా పొద్దున్నొచ్చి ఇట్లా మూత పెట్టిన. ఇట్లా హోల్స్ ఉన్న మూత పెట్టిన. చూడండి ఎంత ఫ్రెష్‌గున్నాయో. ఇట్లా చేయండి మీరు. ఇట్లా చేస్తే మొక్కలు చనిపోవు. చూస్తుర్రు గదా ఎంత బాగొచ్చినాయో. ఇది గూడా ఇది గూడా. ఇది కొంచెం డల్ అయిందండి, ఎందుకో తెలవదు. ఇది గూడా అట్లా చేసినా చూద్దాం, బతుకుతుండొచ్చు. ఇగో ఇది గూడంగా. ఇగో ఇది గూడా బానే ఉంది. ఇగో ఇక్కడొకటి. ఇగో చూడండి. చూస్తుర్రు గదా! ఇట్లా మొక్కలు ఫ్రెష్‌గుంటాయన్నమాట. ఇక్కడ చూడండి ఈ 2 మొక్కలైతే మంచిగా ఫ్రెష్‌గున్నాయి. ఇది కొంచెం డల్ ఉంది. ఇగో ఇది గూడా ఫ్రెష్‌గుంది. ఇగో అది గూడా కొంచెం ఫ్రెష్‌గానే ఉంది. ఇట్లా మనం చేసే ప్రయత్నం మనం జేయాలండి. ఎండలకు మనం ఎట్లా కాపాడుకోవాలో, ఎలాగో షేడ్ నెట్ లేదు నా దగ్గర. అందు గురించి ఇట్లా ట్రై చేస్తున్నా. ఎప్పుడే గాని ఎండాకాలంలో ఇట్లా చేయండి. మధ్యాహ్నం పూట ఎండ కొడితే మొత్తం చనిపోతాయి. ఇట్లుంటే కొంచెం హెల్తీగానే ఉంటాయి మొక్కలు. చూడండి చామంతి పువ్వులున్నాయి గదా! ఇంతకుముందు చూపించాను గదా! ఇవి కట్ చేసుకుందామండి. మంచిగొచ్చినాయి. ఇవి కట్ చేసుకుంటే పూజ కన్నా అయితాయి, మనం పెట్టుకోనికన్నా అయితాయి. ఉట్టిగా వేస్ట్‌గా ఎండిపోతాయి లేకపోతే. భలే బాగొస్తుందండి గ్రీన్‌గా చామంతి మొక్కయితే. ఇప్పుడు వేరే కుండీలు ఉన్నదనుకోండి, ఇప్పుడు ఇట్లా ఇచ్చి డల్‌గా ఎండిపోతుందనే స్టేజ్‌ల మనం అందులోంచి వేళ్ళతో సహా తీసేసి మళ్ళా ఇంకో కుండీలో నాటుకోవాలనమాట. నాటుకుంటే ఇట్లొస్తది. ఇది వేరే దగ్గర అక్కడ ఉండనమాట. ఆడికెళ్ళి తీసి ఈడ నాటుకున్నా. ఎంత మంచిగొచ్చిందో చూడండి. ఎప్పుడే గాని మొక్క హీల్డ్ అయిపోయింది అని అనుకున్నప్పుడు తెలిసిపోతది కదా మనకు, డల్‌గా అయిపోతుంటది, ఎండిపోతుంటది, రెక్కలు రెక్కలు అయిపోతుంటది. అప్పుడు మనం ఒక కొమ్మ తీసి విడివిడిగా ఇట్లా నాటుకుంటే మళ్ళా కొత్తగా కొత్త మొక్కలెక్కాయి పువ్వులు ఇట్లా చాలా వస్తాయన్నమాట. ఇక్కడ కలర్ చామంతి కూడా అట్లనే అయింది. వేరే దగ్గర తీసి నాటుకోవాలి నేను. మొత్తం అయితే ఫ్లవర్సు విచ్చుకున్న కాడికైతే కట్ చేసుకున్నానండి.
మొగ్గలైతే ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి మొగ్గలైతే విపరీతంగా ఉన్నాయి. ఈ మొగ్గలన్నీ తర్వాత పువ్వులైనాక అది కట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక చెట్టుకైతే ఇన్నొచ్చినాయి. ఇంకొక చెట్టుకు తెంపుకుందామండి. అది కొంచెం డల్ అయిపోయింది కట్ చేసుకోక. దాన్ని కూడా తెంపుకుందాం రండి. చూడండి ఈ మొక్క వాటర్ ఎక్కువయ్యో వాటర్ తక్కువయ్యో తెలుస్తలేదు. ఇదైతే ఇట్లా అయిపోయింది. చూద్దాం ఇది ఎట్లుంటదో. కొంచెం పెద్దగా అయినాక పువ్వులు కట్ చేసుకొని ఆడికి కొమ్మ కట్ చేస్తా. ఇప్పుడైతే కొన్ని ఉన్నాయి తెంపుకుందాం. ఇది కూడా గ్రీన్ గా మంచిగా ఉండేనండి మొన్నటి వరకు. ఇట్లా ఎర్రగా అయిపోయింది ఇది. ఏవేవే కానీ కట్ చేస్తుంటేనే మళ్ళా మంచిగా వస్తాయండి. కట్ చేయకపోతే ఇక చూడండి ఇట్లానే అవుతుంది డల్లుగా. ఇక్కడ ఒక్క చెట్టుకు కనకాంబరాలు ఉన్నాయండి. పాత చెట్టు అయితే తీసేసిన. అది ఇక హీల్డ్ అయిపోయింది. ఎర్రగా అయిపోయింది. ఎండిపోనీకొస్తే తీసేసి అక్కడనే ఒక మొక్క అంటే నారు మొలిస్తే మళ్ళీ ఈడ తెచ్చి ఒకటి నాటుకున్నా. ఇది కూడా ఇప్పుడు మంచిగా వస్తుంది చూడండి. ఇంకా ఉన్నాయి నారు తీసి నాటుకోవాలి. ఈ ఎండకు కొంచెము ఒక వారం అయితే అప్పుడొకటి ఇప్పుడొకటి వర్షాలు పడుతుంటాయి కదండి. అప్పుడు నాటుకుందామని ఊకున్నా నేను. ఇక్కడ చూడండి ఇట్లా పక్కకు మొలుస్తుంటాయి. ఇవి తీసేస్తుండాలి. అక్కడ ఒక 2, 3 మందారాలు ఇప్పుడు చూపించాను కదండి. అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం రండి. చూడండి మందారం మంచిగానే ఉన్నాయండి. ఫ్రెష్గానే ఉన్నాయి. వాటర్ లేసినాం అనుకోండి ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ బఠానీ చామంతి చూడండి. వేరే మొక్క దగ్గర అంటే ఒక టబ్బులు ఉండే కదా ఆడ నుంచి తెచ్చి ఈడ నాటుకున్నా. ఇగో మొగ్గలు అయితే భలే బాగా వచ్చినాయి చూడండి. ఇక్కడ పాలకూర ఉంది. ఇది ఎప్పుడన్నా కట్ చేసుకుంటానండి. ఇప్పుడు టైం అయిపోయింది. సాయంత్రం అవుతుంది. తర్వాత తెంపుకుంటా. ఇగో ఇక్కడ కూడా బఠానీ చామంతి చూడండి. మంచిగా నాటుకున్నా అందులో ఇందులో. ఇక్కడ కొంచెము మర్వం ఉంది. తెంపేసుకుందాం. హార్వెస్ట్ చేసుకుందామండి. ఇది కట్ చేసుకోక మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇది కూడా మొత్తం తీసేసి మళ్ళా ఒక కుండీలా కొమ్మలు నాటుకుంటే మంచిగా వస్తుంది మళ్ళీ. ఈ ఉన్నకాడికి ఎండిపోయేదాకా ఉంచుతా. ఎండిపోయినాక ఎండిపోయే ముందు తీసి వేరే కుండీలో నాటుకుంటా. ఈ మర్వం కూడా మళ్ళీ మంచి స్మెల్ అండి. కొంచెం కట్ చేద్దాం. ఎక్కువ ఏమొద్దు. ఎండకు ఇది కూడా గ్రీన్ గా లేదు. కొంచెం రెడ్డిష్ అయిపోయింది. చూడండి కొంచెం అయితే తెంపేసుకున్నా. చూడండి రెడ్గా అయిపోయింది మనం హార్వెస్ట్ చేసుకోక. ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనము కొంచెము లిక్విడ్ ఇస్తాం మొక్కలకి అంటే ద్రావణాలు ఇచ్చుకుందాము. అదేనండి బియ్యం కడిగిన నీళ్ళు, ఇంట్లో ఉన్న తొక్కలు అవి ఇవి ఉంటాయి కదండి. అవన్నీ నేను 2, 3 రోజులు స్టోర్ చేసి అట్లనే పెట్టినా. ఇప్పుడు మనం వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చుకుందాము. అందులోనే టీ పౌడర్ వేసిన అంటే మనం టీ తాగినాక టీ పౌడర్ ఉంటుంది కదండి. అది మంచిగా వాటర్లో కడిగేసి బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, ఉల్లిపాయ తొక్కలు, బనానా పీల్స్ ఇవన్నీ ఒక బకెట్లో వేసుకొని 2 రోజులు 3 రోజులు అట్లనే పెట్టానండి. అవి తెచ్చుకున్నా. ఇప్పుడు వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చుకుందాం. చూడండి మన ఇంట్లో ఉండే లిక్విడ్ ఫర్టిలైజరు. ఇదైతే నేనైతే అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటానండి. హార్వెస్ట్ చేసి మొన్ననే ఇచ్చాను కదండి. మొన్న హార్వెస్ట్‌లో చూయించాను కదా! మళ్ళీ ఇప్పుడు కొంచెం అయింది. మళ్ళీ ఇస్తున్నాననమాట. ఇట్లా మనము ఇది అందరికి తెలిసిన లిక్విడ్ ఫర్టిలైజరే గానీ నేను ఎలాగో మొక్కలకి ఇస్తున్నా కదండి! మళ్ళీ మీకు చూపిస్తున్నానండి. కొంతమంది అడుగుతుర్రు ఏమేం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తుర్రో చెప్తలేరు. ఓన్లీ హార్వెస్టే చెప్తుర్రు. మాకు హార్వెస్ట్ చూస్తే బోర్ కొడుతుందని కూడా అంటున్నారు.
అయితే వాళ్ళ కోసం ఇట్లా నేను కొత్త వాళ్ళు అడుగుతుర్రు అట్లా. ఇట్లా చూపిస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. లేకపోతే వీడియో పెట్టకుండానే నేను అట్లనే ఇస్తుంటి. మొన్న ఎవరో అంటే కవిత అని ఒక ఆమె కామెంట్ పెట్టారండి. మీరు పెస్ట్‌కు నివారణకు ఏమివ్వాలో చెప్పట్లేదు. ఓన్లీ హార్వెస్టే చేస్తుర్రు. మాకు హార్వెస్ట్ చూస్తే బోర్ కొడుతుంది అంటున్నారండి. టిప్స్ కూడా ఏం చెప్పట్లేదు అంటున్నారు. నేనైతే ప్రతి ఒక్క వీడియోలో అయితే టిప్స్ చెప్తానే ఉంటాను గదండీ. ఇంతకుముందు సబ్‌స్క్రైబర్లు చూశారు గదండీ. కొంతమంది మంచి టిప్స్ చెప్తున్నారు అనిత గారు అని గూడా అన్నారు కొంతమంది. కానీ మొన్న ఒకరైతే మీరేం టిప్స్ చెప్పట్లేదు. పెస్ట్ గురించి నివారణ గురించి ఏం చెప్పట్లేదు. మీరు ఖాళీ హార్వెస్ట్ చేస్తుర్రు. మాకు బోర్ కొడుతుందని అన్నారు. అందరికి తెలుసు గదా! ఇది ఏం చూపిస్తాంలే అని చెప్పేసి నేను చూపియలేదు. ఆమె అడిగింది గదా! ఎలాగో నేను ఇస్తున్నా గదా! చూపిస్తే ఇగ కొత్త వాళ్ళకన్నా యూజ్ అయితదనే ఉద్దేశంతో నేనిప్పుడు ఈ లిక్విడ్ ఇస్తున్నానండి. రోజైతే నార్మల్‌గా నేను అన్ని మొక్కలకు ఇట్లా నేను వీడియో పెట్టకుండానే నేను ఇట్లా మొక్కలకి ఇచ్చుకుంటా. అందు గురించి మొన్న వీడియోలో చూయించాను. నేను మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. నేనైతే ఎక్కువ శాతం అయితే ఇంట్లో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్లా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు, ఉల్లిపాయ తొక్కలైతే నార్మల్‌గా ఉంటాయి గదా! ఇగ అవేం వీడియో చేస్తాంలే అని చెప్పేసి నేను చేయలేదు. అందు గురించి ఎవరైతే అడిగిరో వాళ్ళ కోసం నేను మళ్ళీ ఇప్పుడు వీడియో లిక్విడ్ ఫెర్టిలైజర్ పోసి చూపిస్తానండి. ఎందుకంటే ఒకరొకరు కొత్త వాళ్ళుంటారు గదా! వాళ్ళు అడుగుతుర్రు గాబట్టి. ఓకేనా అండి? ఇప్పుడు చూద్దాం. ఇందులో ఆల్రెడీ వాటర్ ఉంటాయి. ఇంకా కొన్ని పోసుకుందాము. చూస్తుర్రు గదా! ఇగో ఇట్లా. బియ్యం కడిగిన నీళ్ళు, మనకు పెరుగు, పాలు, పలిగిపోయిన పాలు, ఇడ్లీ పిండి, దోస పిండి ఏదైనా మిగిలిపోయింది ఉందనుకోండి, ఇట్లా మనం ఇట్లా కడుగు లెక్క చేసుకొని మనం వాటర్‌లో డైల్యూట్ చేసి మొక్కలకిచ్చుకోవాలి. ఇట్లా తొక్కలుంటాయి గదా! ఈ తొక్కలు గూడా ఇందులో మొత్తము సారం మొత్తం ఇందులోకెళ్ళిపోవాలనమాట. ఇందులో 2, 3 రోజులు మనం నానబెడతాం గదా! దీంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తము ఈ కడుగులోకెళ్ళిపోతదనమాట. ఇది మొక్కలకు బాగా పనిచేస్తది. ఎప్పుడే గాని వాటర్‌లో డైల్యూట్ చేసుకొని మొక్కలకివ్వాలి. నా ఛానల్‌కెళ్ళి చూడండి. నేను ఎరువులు ఏవిస్తున్నాను, ఆర్గానిక్ ఎరువులు ఏవిస్తున్నాను, లిక్విడ్లు ఏమిస్తున్నాను, స్ప్రేలు ఏం చేస్తున్నాను అన్నీ వీడియోలున్నాయి. కొత్త వాళ్ళు కావాలంటే చూడండి. హార్వెస్ట్ వీడియోలో హార్వెస్టే ఎక్కువ అవుతుందండి నాకు. లెంతీ అయిపోతుంది. ఇంచుమించు 28, 30 నిమిషాల వరకు హార్వెస్ట్ అవుతుంది. మళ్ళీ ఈ లిక్విడ్లు ఇవ్వాలంటే ఇంకా వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో నేను సపరేట్ వీడియో పెడుతున్నాను. పోషకాలు ఏవి ఇవ్వాలి, పెస్ట్ కంట్రోల్కి ఏమి ఇవ్వాలి, ఎరువులు ఏమి ఇవ్వాలి అనేది నేను సపరేటు వీడియో పెడుతున్నానండి. కావాలంటే నా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, వెళ్ళి చూడండి. హార్వెస్ట్ వీడియోల్లో పెస్ట్ కంట్రోల్ వీడియోలు పెట్టడానికి కుదరదండి. ఎందుకంటే వీడియో అయితే గంట పడుతుంది. మళ్ళీ అంతసేపు ఎవ్వరు చూడరు కదా. నేను అంత పెద్ద వీడియో పెడితే కూడా అందరికీ బోర్ కొడుతుంది. మీరు చిన్న వీడియోకే బోర్ కొడుతుంది అంటారు కాబట్టి మళ్ళీ 2 కలిపి పెడితే గంట వీడియో అవుతుంది. అది ఎవ్వరు చూడరు కదండి. అందుకే సపరేట్గా నేను వీడియోలు పెస్ట్ కంట్రోల్కి సపరేట్ వీడియోలు ఉన్నాయి. కావాలంటే నా ఛానల్కి వెళ్ళి చూడండి కవిత గారు. ఇక్కడ బీరకాయలు అవుతున్నాయండి. ఆల్రెడీ ఒకసారి మనం హార్వెస్ట్ చేసుకున్నాం కదా, మళ్ళీ కొన్ని పిందెలు వచ్చినాయి. ఈ పిందెలు బలంగా కావాలంటే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మనం ఈ మొక్కకి ఇచ్చుకోవాలి. మనం ఒక హీల్డ్ అయిపోయాక ఇలా ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజరు ఇస్తే ఎండాకాలంలో మంచిగా పంట వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా ఇక్కడ చామంతి పూలు ఇప్పుడే హార్వెస్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మళ్ళీ ఈ లిక్విడ్లు ఇస్తే ఇప్పుడున్న మొగ్గలు కూడా మంచిగా వస్తాయి అన్నమాట. ఇక్కడ క్యారెట్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చాలా బుష్గా వచ్చిందండి. ఇది ఏం ఊరుతుందో ఊరదో నాకైతే డౌటే. కాకపోతే ఇదైతే ఇచ్చుకుందాం మనం ఇప్పుడు. నాకు తెలియక విత్తనాలు దగ్గర దగ్గర వేసిన చాలా బుష్గా వచ్చిందండి. కొన్ని ఇక్కడ బెండ మొక్కలకు కూడా ఇద్దామండి. ఎందుకంటే అవి కొంచెము హెల్తీగా లేవు కదా. ఇక్కడ రాడిష్ ఉందండి. రాడిష్ కూడా పోదాము. ఇది రెడ్ రాడిష్. ఈ ఊరాలంటే బలం కావాలి కదా. ఇది కూడా బుష్గా వచ్చేసినాయి. అందుకే లిక్విడ్లు ఇచ్చుకుంటున్నా. ఎండాకాలం కొంచెం ఎక్కువ ఇస్తే కూడా ఏం కాదండి. ఎక్కువ పోస్తున్నావు కదా అనిత గారు అనొద్దు. ఇది ఎండాకాలం కదండి. కొన్ని నీళ్ళు ఎక్కువ పోసిన నష్టం ఏం లేదు. బియ్యం కడిగిన నీళ్ళే కాబట్టి చాయ్ పత్తి, బియ్యం కడిగిన నీళ్ళు, అరటి తొక్కలు, అదే ఉల్లిపాయ తొక్కలు అవి ఇవే ఉన్నాయి కదా. అంతా మంచి హెల్తీ ఫుడ్డే కాబట్టి కొంచెం ఒక వాటర్ కొన్ని ఎక్కువైనా కానీ నష్టం ఏం లేదండి.
ఇక్కడ కరివేపాకు మొక్క ఉందండి, దీన్ని కూడా పోసుకుందాం. ఇక్కడ సపోటా చెట్టు ఉంది కదా, ఇక దీనికి మొత్తం పోసేసుకుందాం. ఇది పెద్ద చెట్టు కదండి, ఎక్కువ పడతాయి అనమాట. కాయలు అయితే భలే సూపర్ వస్తున్నాయండి సపోటాలు. రేపు హార్వెస్ట్ చేసుకుందాం. అంటే నెక్స్ట్ వీడియోలో ఫ్రూట్స్ హార్వెస్ట్ ఉందండి, చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, తెంపేసుకుందాం మనం. ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఫ్లవర్స్, మరువము, పుదీనా, వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, మెరూన్ తోటకూర, అంటే రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర, పాయల కూర, పుదీనా. ఎంత బాగా వచ్చిందో చూడండి. హార్వెస్ట్ అయితే సూపర్ వచ్చింది. వారానికి సరిపోయే కూరగాయలు అయితే 4 రోజులకు ఒకసారి అయితే మనకు హార్వెస్ట్ అయితే వస్తూనే ఉందండి. ఇదండి ఈరోజు మన గార్డెన్లోని హార్వెస్ట్ అయితే గింతేనండి. ఎండలకైతే ఇంతకంటే ఎక్కువైతే మన గార్డెన్లో హార్వెస్ట్ అయితే వస్తలేదు. అన్ని మొక్కలు తీసేసినానండి. ఇక అన్ని ఖాళీగా అయిపోయినాయి, కుండీలు అయితే ఖాళీగా అయిపోయినాయి. మట్టి అయితే ఫిల్అప్ చేసి పెట్టుకున్నా. ఒక వర్షాలు పడంగానే ఇక మొత్తం విత్తనాలు, నార్లన్నీ నాటుకోవాలి. ఎలా ఉందండి హార్వెస్ట్, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.